ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారాలు అయితే జోరు పెంచుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోట నరసింహ గారు అయితే ప్రచారం జోరు పెంచుతున్నారు. అలాగే ప్రతి ఊరు కూడా ప్రచారాలు జోరు పెంచుతున్న పరిస్థితి. ప్రస్తుతం నరసింహ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఎన్నికలు సమీపిస్తున్నాయి, అలాగే తేదీ కూడా దగ్గర పడుతుంది. ప్రచారం ఏ విధంగా సాగుతుంది జగ్గంపేటలో? సార్ బ్రహ్మాండంగా జరుగుతుందండి. గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మరి మా యొక్క ప్రచారం సరళి చాలా వినూత్నంగా భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఎవరు లేని విధంగా, ఎవరు చేయని విధంగా, మరి ముఖ్యంగా గడప గడపకి ఇంటింటికి కార్యక్రమం, డోర్ టు డోర్ అండ్ క్యాంపెయినింగ్ అన్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. మరి ఈ రోజు వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎంతో నమ్మకం, విశ్వాసంతో మరి నాకు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడం జరిగింది జగ్గంపేట నియోజకవర్గ పరంగా. మరి మా జనవరి 2వ తారీఖున ఆయన ఇన్ఛార్జ్గా ప్రకటించారు. మన కొన్ని రోజుల క్రితమే మరి జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థిగా కూడా ప్రకటన చేయడం కూడా ఉంది, టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రకంగా మరి నామినేషన్ చేసిన దగ్గర నుంచి కూడా మరి గ్రామంలో ఇంకా విస్తృతంగా మా నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటింటికి గడప గడపకి దాదాపుగా 80% పైగా గ్రామాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 5-6 రోజుల్లో పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది. అలాగే తర్వాత నేను ప్రజా చైతన్య యాత్ర అనే కార్యక్రమం భాగంగా ఇదే చైతన్య రథం మీద గ్రామాలన్నీ పర్యటించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ గండేపల్లి మండలం అంతా కూడా అన్ని గ్రామాలు కూడా నేను చేసేటువంటి ఈ యొక్క రథం మీద, ప్రసార రథం మీద కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే కిల్లంపూడి గ్రామంలో కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది. రేపటి నుంచి మిగతా గ్రామాలు కూడా 2 రోజుల్లో తిరిగి తర్వాత ఇంకో మండలం, అలాగా ఇంకొక 2 మండలాలు, దాదాపుగా ఇంకో 5-6 రోజుల్లో మా యొక్క ఈ ప్రచారం కూడా పూర్తవుతుంది. ఈ రకంగా పూర్తి స్థాయిలో 100% మేము జగ్గంపేట నియోజకవర్గంలో ఈ ఎన్నికల ప్రచారాన్ని ముగింపు చేయడం జరుగుతుంది. ఆ రకంగా ప్రజలు కూడా విపరీతమైన స్పందన మాకు కనిపిస్తూ ఉంది. స్పష్టంగా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం, గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ చూసినా సరే ప్రజలు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు, నిరుపేదలు బయటకు వచ్చి మాకు అఖండ స్వాగతం పలికి తప్పనిసరిగా మీకే ఓటేస్తామనేటువంటి ఆనందంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రకంగా రేపు జరిగే ఎన్నికల్లో, 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ ఓటింగ్ శాతం కానీ ఇతరత్ర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 100% ఉంటుందన్నది మేము జరగబోతున్నటువంటి ఎన్నికల్లో రుజువు కాబోతా ఉంది. నవరత్నాలు ఇప్పటికే అందించారు. నవరత్నాలు ప్లస్ ఇటీవల రిలీజ్ చేశారు. ఏ విధంగా ఉంది దానికి? అలాగే వాళ్ళమ్మ సూపర్ 6తో టీడీపీ ముందుకెళ్తున్నారు, ఎలా చూడాలంటారు? అది ఈరోజు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీరు చూశారు. అది ఏదో కొండ మీద ఉన్నటువంటి కోతులు తీసుకొచ్చి, లేకపోతే ఎక్కడో భూమి ఆకాశం బద్దలేసిపోయినటువంటి మనకి కాకుండా ప్రజలకు ఏదైతే చెయ్యాలనుకున్నామో ఆ రకంగా చేసేటువంటి మేనిఫెస్టోని విడుదల చేశారు. ఏదో శుష్క వాగ్దానాలు, అసత్య ఆరోపణలు, అసత్యమైనటువంటి వాగ్దానాలు, ఆ ఆచరణ సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసేటువంటి విధానం మా ముఖ్యమంత్రి అది కాదు. గత నవరత్నాలు అనే పేరిట గత 5 సంవత్సరాల్లోని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాం. మరి లోకల్ బాడీస్లో కానీ, ఇతరత్ర కానీ, బై ఎలక్షన్లో కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగిలేని ఆధిక్యత వచ్చింది. దానికి కారణం ఈ నవరత్నాలు అనేటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడం మూలంగానే. మరి ఆ రకంగా ఆ ఫలాలతో పాటుగా ఇంకా అదనంగా అనేక కార్యక్రమాలు చేశారు మన ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఈ ఎన్నికల్లో 2024 సంబంధించి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అది ప్రధానంగా ఏదైతే నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేశారో అవన్నీ కూడా మరి కొనసాగించే దిశగా ఇంకా పదును పెట్టి దాని మీద ఇంకా కొద్దిగా మరి ఆదాయం పెంచి వారు ఎవరిచ్చే ఆర్థికంగా కొద్దిగా పెంచి ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకి వాగ్దానం ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా మరి వాగ్దానం చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు, ఇంకా అనేక రకాలైనటువంటి ఆ యొక్క 9 అంశాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇంకా అనేక కార్యక్రమాల్ని చేసే వీలు ఉంటుంది. కాబట్టి మరి ఆ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క 5 సంవత్సరాల్లో కూడా చేయబోతోంది ఈ ప్రభుత్వం. ఆ రకంగా ప్రజల్లో మాకు మా విపరీతమైన స్పందన ఉంది, ప్రజా స్పందన ఉంది. తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో మరి నేను శాసనసభ్యునిగా, మరి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సల్మల్శెట్టి సునీల్ గారు కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ పార్లమెంట్ నుంచి కూడా గెలుపొందడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. గతంలో మీరు మంత్రిగా చేశారు, అన్నీ కూడా జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా చేశారు? ఇప్పుడు త్వరలో ఎమ్మెల్యే అవుతే ఎటువంటి హామీలు ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా? తప్పనిసరిగా ఈరోజు నేను గతంలో 5 సంవత్సరాలు నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను, ఎంపీ అయ్యాను. అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. వారు పేరు చెప్పుకొని అభివృద్ధి చేసాం అనుకుంటారు తప్ప వాస్తవంగా ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడ ఏం కనపడదు. ఆ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్ని ప్రభుత్వాలు ఎవరు వచ్చినా వేస్తారు. అవి పంచాయతీ ద్వారా వేస్తారు, ఎంపీడీసీ గారు వేస్తారు, అందరూ వేస్తారు సిమెంట్ రోడ్లు అన్నది. అదే గొప్పగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం. మన పర్మనెంట్గా ఉన్నటువంటి కార్యక్రమం చేయాలి, ప్రజలకు అవసరమైనటువంటి. నేను ఆ రకంగా చేసి చూపించాను. ఉదాహరణకు జగ్గంపేటలో డిగ్రీ కాలేజీ కానీ, మరి సాగునీరు సంబంధించినటువంటి దాదాపుగా 30,000 ఎకరాలు అదనంగా నేను నీరు తీసుకొచ్చేటువంటి లిఫ్ట్లు పెట్టించే కార్యక్రమం చేశాను. మరి త్రాగునీరు సంబంధించినటువంటిది దాదాపుగా 22 కోట్ల రూపాయలతోటి సిపిడబ్ల్యూ స్కీమ్ తీసుకొచ్చి మరి జగ్గంపేట మండలం, గండేపల్లి మండలానికి మంచి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇలాగ శాశ్వతంగా ఉండేటువంటి కార్యక్రమాలు
నా టైంలో చేశాను. గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమాలు అవన్నీ జరిగినాయి, యథావిధిగా జరిగినాయి. అన్నింటికంటే ఎక్కువగా కూడా ఆ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా మరి జగ్గంపేటలో నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి. వాటిని ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక 10 పాయింట్లతోటి ఒక మేనిఫెస్టోని విడుదల చేశాను. మా యొక్క దీంట్లో అది ఉందా కాగితం, మన ఆ రకంగా ఆ 10 పాయింట్లతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోని నేను విడుదల చేశాను. అవి కూడా పెద్దేం కాదు, మన గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలతో కూడుకున్నటువంటి అంశాలనే నేను ఆ 10 పాయింట్లలో క్రోడీకరించి పెట్టడం కూడా జరిగింది. మరి ఆ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం పరంగా చేసేటువంటి కార్యక్రమాలతో పాటు అదే కార్యక్రమాన్ని నేను మేనిఫెస్టోలో ఈ జగ్గంపేట నియోజకవర్గ పరంగా చేయడానికి నేను ప్రయత్నం చేయడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రధానంగా చూసుకుంటే భారీగా టీడీపీలో చేరుకలు వస్తున్నాయి, మేమే గెలుస్తామని ఒక పక్కన జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారని, ఒక ఆరోపణలు రైతులకు నీరు అందించలేదని ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నారు. నేనే గెలుస్తానని అని చెప్తున్న పరిస్థితి. అది గతంలో మరి ఇక్కడ పరిపాలించినటువంటి అని అడగాలి. నేను గత 5 సంవత్సరాలు నేను లేను ఇక్కడ. నేను కాదు చేస్తా ఇక్కడ ఎమ్మెల్యే, నేను కాదు. నేను మళ్ళీ ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. 2014 తర్వాత ఎంపీగా చేశాను. 19 తర్వాత ఈరోజు మరి ఎమ్మెల్యేగా 2024కి నేను పోటీ చేస్తూ ఉన్నాను. త్రాగునీరు సమస్య ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని సరిచేసే బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత. అలాగే మరి ఈరోజు చేరికలు అంటున్నారు, అవన్నీ కూడా అవి ఉత్తుత్తి చేరికలు తప్ప ఏదో కండువలు వేసినంత మాత్రాన అదేదో ఎక్కడో ఏదో అయిపోయింది అనుకున్నా కాదు. ప్రజల నుంచి స్పందన రావాలి, ప్రజల్లో ఒక రకమైన ఉత్తేజం రావాలి. ఆ పార్టీకి ఓటేయాలన్నది ఉండాలి. ఇంచేదంటే అక్కడ ఈ పార్టీకి ఓటేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. మరి వాళ్ళు ఎందుకు ఆశపడుతున్నారో తెలియదు. ఇంచేదంటే దానివల్ల మేము చెప్తా ఉన్నాం, కండువాలు వాళ్ళు మిగులుతాయి, ఓట్లు మాకు మిగులుతాయి రేపు జరిగే ఎన్నికల్లో. ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు వారిని నెగ్గుతాం. తెలుగుదేశం పార్టీ మరి ఒక ఆరోపణ కూడా చేశారు. 2014లో ఎంపీగా పోటీ చేసినటువంటి నాకు వ్యక్తిగతంగా పార్లమెంట్కి ఓట్లు రాలేదు, జగ్గంపేట నియోజకవర్గంలో మెజార్టీ రాలేదు అనేటువంటి ఆరోపణ చేశారు. రాలేదు, తెలుగుదేశం రాలేదు. నేనే చెప్తాను కదా, రాలేదు. ఎందుకు రాలేదు? తెలుగుదేశం పార్టీ అనేది 2004లో నేనే ఓడగొట్టాను. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 2004లో ఓడగొట్టాను ఇదే నెహ్రూ గారిని. 2009లో ఓడగొట్టాను ఇదే నెహ్రూ గారిని. అప్పుడు తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ పోయింది ఇక్కడ. 2014లో నేను ఎంపీగా పోటీ చేసిన తెలుగుదేశం నుంచి నాకు ఓట్లు రాలేదు మరి ఇక్కడ. మరి అలాగే 2014 తర్వాత 2014లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది ఎమ్మెల్యే పరంగా, తెలుగుదేశానికి ఓట్లు పడలేదు. 2019లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది, తెలుగుదేశం పార్టీ ఓట్లు రాలేదు. అలాగే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు పడవు. దానివల్ల మా గెలుపు సునాయాసం నేను అనుకుంటా ఉన్నాను. వారి యొక్క ప్రశ్నలోనే దానికి సమాధానం ఉంది. ఎంత మెజార్టీతో తోట నరసింహ గారు గెలవబోతున్నారు? మెజార్టీ అని నేను జనరల్గా చెప్పను, తప్పనిసరిగా గెలుపొందడం జరుగుతుంది. నేను మెజార్టీ కాకులు లెక్కలేసి అంత మెజార్టీతో నెగ్గేస్తాం, ఎంత మెజార్టీతో నెగ్గేటువంటి అది ఏమైనా మన దేవుళ్ళం కాదు. ప్రజలు చేసేటువంటి ఆ తీర్పుని మనం ఎవరు ఊహించుకోలేము. ప్రజా తీర్పు అనుగుణంగానే ఉంటుంది. ప్రజల తీర్పు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, మా పట్ల ఉంటుంది అనే విశ్వాసం, నమ్మకం మాకు ఉంది. కాబట్టి గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. జగ్గంపేట నియోజకవర్గంలో మొత్తం విస్తృతంగా ప్రచారాలు అయితే జోరు పెంచుతున్నారు. ఏదేమైనా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. తోట నరసింహని గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు మళ్ళీ నన్ను గెలిపించబోతున్నాయని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, జగ్గంపేట నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.